డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే అండి. సార్, రీసెంట్ టైమ్స్లో నేను చాలా ఫైనాన్షియల్ మ్యాగజైన్స్లో చూశాను, ఎస్టేట్ ప్లానింగ్కి సంబంధించిన ఆర్టికల్స్ చాలా ఫ్రీక్వెంట్గా విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటారు? ఏంటి అసలు ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటి? మన దగ్గర ఈ ఎస్టేట్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ అసలు ఎంతవరకు వచ్చిందంటారు? ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటంటే అండి, మనకేమైనా జరిగితే మన ఆస్తి ఎలా డివైడ్ అవ్వాలి, ఎవరికి చెందుతుంది, ఎవరి బాధ్యత ఎంత అని చెప్పడం అనేది ఎస్టేట్ ప్లానింగ్. అది ఏ రకంగా అనేది మన ఆస్తులను బట్టి ఎలా స్ట్రక్చర్ చేస్తామో కాంప్లెక్సిటీ పెరుగుతుంది, అది సింపుల్గా ఉంటుంది. బేసికలీ ఒక విల్లు రాయడం అనేది ఇన్ ద ఎండ్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక విల్లు రాయడాన్ని ఎస్టేట్ ప్లానింగ్ అంటారు. సో ఆ విల్లులో ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు విట్నెస్లు పెట్టేసి ఒక నాకున్న ఆస్తిలో ఇంత భాగం నా భార్యకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి అని ఏదో ఒక రకంగా డివిజన్ చేయడం, చెప్పడాన్ని ఎస్టేట్ ప్లానింగ్ అంటారు. దూరదృష్టితో చేయడము. కొద్దిమంది ఈ కాలంలో ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ కోసం కూడా చేస్తారు. సో అంటే 2-3 రకాలు ఉంటాయి. ఒకటి లీగల్గా ఇబ్బంది రాకుండా అందరూ కలిసి ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెల్త్ అనేది మనం కష్టపడతాం ఒక 40-50 సంవత్సరాలు, అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవ్వాలి, కష్టపడింది ఇబ్బందులు లేకుండా ఒక ప్రాపర్ పద్ధతిలో ఎవరికి ఎంత చెందాలో అంత చెందడానికి రాసే మార్గమే ఈ ఎస్టేట్ ప్లానింగ్. సో దీంట్లో ఏంటంటే మనకి జనరల్గా ఏంటంటే ఇండియన్ కల్చర్లో డెత్ గురించి అంటే చావు గురించి మాట్లాడాలంటే అదొక అంత కంఫర్ట్, అపశకునం లాగా భావిస్తున్నాం కాబట్టి దాన్ని తీసుకురారు. తర్వాత చూసుకుంటారులే, తర్వాత వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తాం అన్నమాట. అదొక నిర్లక్ష్యం. అదొకటి. కానీ ఇంకొకటి ఏంటంటే మన కంట్రోల్ పోతుందని. అంటే నాకు ఇప్పుడు 4 ఇళ్ళు ఉన్నాయి, ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడే చెప్పాను అనుకో ఇది ఇంత % వీళ్ళకి, ఇంత % ఒక అబ్బాయికి అని చెప్తే నువ్వు నీ పట్టు పోతుందనే భయం చాలా మందికి ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఇంటి పెద్దలు ఎక్కువ మటుకు ఏంటంటే అయినంతవరకు నేను చెప్పినట్టు అందరూ నడుచుకోవాలి, నా పిల్లలు కానీ, నా కూతురు కానీ, నా అల్లుడు కానీ అందరూ నా మాట వినాలి, నా మాటకి రెస్పెక్ట్ ఉండాలని పట్టు ఉంటుంది. సో ఇది రాసేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది, ఇంకెలాగూ మాకు వస్తుంది కాబట్టి ఇంకా ఆడిందే ఆట అన్నట్టు నా మాట వినరనే భయం. సో క్వైట్ కామన్ ఇది. అందుకోసమే దానికి కూడా ఒక మార్గం ఉంది. యాక్చువల్లీ ఒక విల్లు ఒక ఇద్దరు పెద్ద మనుషుల ముందు రాసేసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక లాయర్తో, ఒక 2 విట్నెస్లతో నీ పద్ధతి నువ్వు అనుకున్న ప్రకారం డివైడ్ చేయొచ్చు, విల్ రాసి పక్కన పెట్టచ్చు జాగ్రత్తగా. సో ఈ భయానికైతే ఒక మార్గం ఉంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడికల్ కండిషన్ తెలియదు మనకి, రాయకపోతే ఏం ఇబ్బంది ఏమవుద్దంటే మనకి ఏదైనా లైఫ్ ఈజ్ అన్సర్టెన్ కాబట్టి, అన్సర్టెన్ ఏమైనా కోమాలోకి వెళ్ళిపోయాక డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ లేనప్పుడు విల్లు లేకుండా వెళ్ళిపోతే ఉన్నవాళ్ళు తర్వాత కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అయిపోతాయి పిల్లల మధ్య, కొడుకు కూతుర్ల మధ్య. మనం ఎన్ని రోజులు కష్టపడి నా లైఫ్, నా తర్వాత నా పిల్లలు బాగుండాలనేది, యాక్చువల్లీ మనకి ఏమైనా జరిగితే పిల్లలు ఫైటింగ్లో అన్హెల్దీ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ మధ్య రిలేషన్స్ గ్యాప్స్ కూడా వచ్చేస్తాయి. అంటే ఈ ఇంటి పెద్ద దూరం అయిన తర్వాత వాళ్ళు ఒకరికొకరు ముఖాలు చూసుకోవడం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. సో అందుకోసమే విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు విల్లు అనేది కాంప్లికేట్ ఉండొచ్చు, లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆన్లైన్ విల్ కూడా చాలా చిన్న తక్కువ ఫీజు తోటే విల్లు తయారు చేసుకునే అవకాశం ఉంది. సో విల్లు అనే ఎస్టేట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చేసుకోవచ్చు. అండ్ ఒక ఏమంటారు, పెద్ద కష్టం లేదు. ఇంతకుముందు కష్టపడాల్సి వచ్చేది, అది పెద్ద ఫీజు కట్టి ఒక ప్రాసెస్ లాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ నువ్వు ల్యాప్టాప్లో కూర్చొని చాలా లా ఫర్మ్స్ ఆన్లైన్ విల్ తయారు చేయడానికి చిన్న తక్కువ ఫీజుతో ఒక హాఫ్ డే కూడా కాదు, ఫ్యూ అవర్స్లో మీరు విల్ తయారు చేసేసుకోవచ్చు. సో ఈ మార్గాలు ఈజీగా ఉన్నాయి కాబట్టి తయారు చేస్తే ఏంటంటే ఈజీ అవుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం సక్సెషన్ అనేది, ఎస్టేట్ ప్లానింగ్ అనేది లీడ్స్ టు సక్సెషన్. నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఆస్తులను ఎలా డివైడ్ చేయాలనేది ఈజీ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్, మన ఓవర్లుక్డ్ టాపిక్. ఇప్పుడు
చాలామంది మీరు అన్నట్టు చదువుతున్నారంటే ఆలోచిస్తున్నారు. ట్యాక్స్ ఎఫిషియన్సీ కోసం కూడా ఈ ఎస్టేట్స్ రకరకాల ట్రస్ట్లు కానీ అంటే తక్కువ ట్యాక్స్తో నెక్స్ట్ జనరేషన్కి మనం ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయగలిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో లాయర్ని సంప్రదిస్తే యూజువల్లీ వీళ్ళు ఎట్లా ఎస్టేట్ ప్లానింగ్ ఎలా చేయొచ్చో వాళ్ళు అడ్వైజ్ ఇస్తాం. అయితే మీరు విల్లు గురించి చెప్తుంటే నాకు మరొక సందేహం కూడా కలిగింది. చాలామంది విల్లు రాసేటప్పుడు విట్నెస్గా చుట్టుపక్కల వాళ్ళ సంతకాలను, లేదంటే తెలిసిన వాళ్ళ సంతకాలను, లేదంటే కజిన్స్ బంధువుల దగ్గర సంతకాలు తీసుకుంటుంటారు కదా. అంటే ఇలా సంతకం పెట్టిన సందర్భంలో రేపు ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరి అంటే ఆ విట్నెస్గా ఉన్న వ్యక్తికి వచ్చే ఇబ్బందులు ఏంటి? విట్నెస్గా ఉన్న వ్యక్తికి ఇబ్బందులు ఎక్కువగా ఉండవు జనరల్గా. ఏంటంటే ఫస్ట్ థింగ్ విట్నెస్ ఎవరు ఉంటే మంచిది అనేది ఇంపార్టెంట్. ఎవరిని పెట్టాలంటే ఎవరికైతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబరు, ఫ్యామిలీకి చాలా దగ్గర కావాల్సిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల్లో ఎవరికి ఒకరి తరపున మాట్లాడే వ్యక్తి ఉన్నారు అనుకోండి, అయినంతవరకు అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. అయినంతవరకు న్యూట్రల్గా ఉండే వాళ్ళు కావాలి. లేకపోతే ఏమవుద్దంటే విట్నెస్ మాట మార్చవచ్చు, ఒకరికి ఫేవర్గా చెప్పవచ్చు, ఇంకొకరికి అన్ఫేవర్గా ఉండొచ్చు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో కంటెస్ట్ ఎప్పుడన్నా అయిందనుకోండి, వీళ్ళు కంటెస్ట్ అయితే కోర్టు దగ్గర వాళ్ళు ఆథరైజ్ చేయడానికి విట్నెస్ని పిలుస్తారు. అప్పుడు విట్నెస్ చెప్పిందే ఫైనల్. విట్నెస్ చెప్పొచ్చు ఏంటి, బిల్ మీద సైన్ చేసినప్పుడు బలవంతంగా పెట్టించారని ఒక మాట చెప్తే అయిపోతుంది. సో ఆర్ మెంటల్ కెపాసిటీ సరిగ్గా లేదు, కోపంలో పెట్టారు, ఆర్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్లో పెట్టారు అని ఒక మాట చెప్పేస్తే ఆ విల్లు యొక్క అంటే లీగల్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. సో అందుకే ఐడియల్లీ ఏంటంటే న్యూట్రల్ పర్సన్స్ ఉంటే మంచిది. మరి ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయ్యి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళని పెట్టాలి. అండ్ వాళ్ళకి ఏంటి కష్టం అనేది యూజువల్ విట్నెస్కి ఏం ఇబ్బంది ఏం లేదండి, కాకపోతే బాధ్యత ఉంది. ఇబ్బంది కన్నా బాధ్యత ఎక్కువ. నువ్వు ఎవరైతే విల్లుకి సైన్ చేస్తున్నావో ఆ దాని ప్రకారం అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఆ విల్లు సైన్ చేసే వ్యక్తి ఎవరి ప్రెషర్ లేకుండా ఎటువంటి అంటే తొందరపాటు లేకుండా సైన్ చేస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. అది నీ బాధ్యత. అది చూసుకొని అవసరం వస్తే కోర్టులో అది నిజమా లేదా అనేది చెప్పడం అనేది వ్యాలిడేషన్ చేయడం అనేది వాళ్ళ బాధ్యత అనమాట. అండ్ అందుకే విల్లులో విట్నెస్లు ఎప్పుడు మనకన్నా ఒక 5-10 సంవత్సరాలు తక్కువ ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు సపోజ్ విల్లులో విట్నెస్లు మనకన్నా ముందే ఇది చనిపోయారనుకోండి, ఎక్స్పైర్ అయ్యారనుకోండి, అప్పుడు దాని అంత విల్లు రాసి కూడా వాల్యూ లేదు. సో ఐడియల్లీ ఏంటంటే మనకు కొంత ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే 2-3 కూడా పెట్టుకోవచ్చు. నంబర్ ఏమి లిమిట్ లేదనమాట. ఒక 5-10 మంది కూడా పెట్టచ్చు. సో దట్ వే ఏంటంటే మన విల్ అనేది ఇబ్బంది లేకుండా కోర్టులో నిజంగానే కంటెస్ట్ అవుతే అది లీగల్లీ కరెక్ట్ అవుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బచ్చ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.